నమస్తే, వెల్కమ్ టు బీఆర్కే ఇన్ డెప్త్. నేను పద్మ. తెలంగాణ రాజకీయాల్లో బీఆర్ఎస్ భవిష్యత్తు దిశపై అనుమానాలు నెలకొన్న వేళ మాజీ మంత్రి హరీష్ రావు లండన్ వేదికగా చేసిన కామెంట్స్ రాష్ట్ర రాజకీయాల్లో కొత్త చర్చలకు దారితీశాయి. నాకు ఒకే బాస్, ఆయన కేసీఆర్ మాత్రమే, మిగతా ఎవరితోనూ నాకు సంబంధం లేదు అంటూ స్పష్టమైన మెసేజ్ ఇచ్చిన హరీష్ వ్యాఖ్యలు బీఆర్ఎస్ లోపలి శక్తి సామర్థ్యాలపై పెద్ద సంకేతాలుగా మారాయి. ముఖ్యంగా కవిత అరెస్ట్ విచారణ నేపథ్యంలో ఈ మాటలు రావడం హరీష్ కవితను పక్కన పెట్టేశారా అన్న అనుమానాలు కూడా తావిస్తోంది. ప్రత్యక్షంగా కవిత పేరు ప్రస్తావించకపోయినా పరోక్షంగా కేసీఆర్కే పూర్తి అంకిత భావం ఉందని చెప్పడం ద్వారా ఆయన పార్టీ లోపలి ఈక్వేషన్స్ ను మార్చే ప్రయత్నం చేశారనే అభిప్రాయం కూడా వ్యక్తమవుతోంది. హరీష్ కామెంట్స్ టైమింగ్ హాట్ టాపిక్ గా మారింది. కవిత ఢిల్లీ లిక్కర్ కేసులో సిబిఐ ఈడీ విచారణ ఎదుర్కొంటున్న సమయంలో ఆమెకు బదులు కేసీఆర్నే బాస్ గా ప్రస్తావించడం పెద్ద సందేశంగా భావిస్తున్నారు. ఇక దీంతో కవిత బాస్ కాదు, వారసురాలు కాదు అని పరోక్షంగా చెప్పేశారా అన్న ప్రశ్నలు మరింత వేడెక్కుతున్నాయి. బీఆర్ఎస్ లోపల వారసత్వ రాజకీయాల చర్చకు హరీష్ కామెంట్స్ కొత్త ఊపిరి పోశాయి. గతంలో కేసీఆర్ తర్వాత పార్టీని ఎవరు నడిపిస్తారు అనే ప్రశ్నలో కవిత పేరు బలంగా వినిపించగా ఇప్పుడు హరీష్ స్పష్టమైన లైన్ తీసుకోవడం ఆ సమీకరణాలన్నీ తలకిందులు చేస్తున్నట్లుగా కనిపిస్తోంది. కేడర్లోనూ కేసీఆర్ తర్వాత హరీష్ రానున్నారా అనే అంచనాలు జోరందుకున్నాయి. హరీష్ కవిత మధ్య దూరం పెరుగుతోందా అనే అనుమానం పార్టీ శ్రేణుల్లో పెరుగుతోంది. కవిత అరెస్ట్ల ఎపిసోడ్ తర్వాత హరీష్ మాత్రం ఎక్కడా ఆమెకు బహిరంగ మద్దతు ఇవ్వకపోవడం కూడా గమనార్హం. ఇప్పుడు బాస్గా కేసీఆర్ పేరే తీసుకోవడం ద్వారా కవితను పక్కన పెట్టినట్టు ఆయన సిగ్నల్ ఇచ్చారన్న అనుమానాలు కూడా ముదురుతున్నాయి. బీఆర్ఎస్ భవిష్యత్తు హరీష్ పాత్రపై రాజకీయ విశ్లేషకులు పెద్ద చర్చ మొదలుపెట్టారు. ఒకవైపు కేసీఆర్ ఆరోగ్యం, మరోవైపు కవితపై న్యాయపరమైన ఇబ్బందులు ఉండటంతో హరీష్ తన లీడర్షిప్ ను స్పష్టంగా ప్రదర్శిస్తున్నారని అనుకుంటున్నారు. మరి కేసీఆర్ బాస్ అంటే ఆ తర్వాత వారసుడిగా నేనే అన్న లైన్ దాగి ఉందా అన్నది ఇప్పుడు సర్కిల్స్ లో చర్చ. ప్రస్తుతం బీఆర్ఎస్ కేడర్ గందరగోళంలో ఉంది. హరీష్ రావా, కవిత తిరిగి రావా, లేక కేసీఆర్ కి భిన్నంగా కొత్త నాయకత్వం వస్తుందా అన్న ప్రశ్నలైతే కార్యకర్తల్లో పెరుగుతున్నాయి. హరీష్ కామెంట్స్ ఈ అనుమానాలను మరింత పెంచడంతో బీఆర్ఎస్ లో అంతర్గత వారసత్వ యుద్ధం మొదలైందా అన్న సందేహాలు వేడెక్కుతున్నాయి. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి లైవ్ లో జాయిన్ అవుతున్నారు బీఆర్ఎస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య గారు, అదేవిధంగా కాంగ్రెస్ ఎమ్మెల్యే వర్ధనపేట ఎమ్మెల్యే నాగరాజు గారు జాయిన్ అవుతున్నారు. రాజయ్య గారు, నాగరాజు గారు, నమస్తే అండి. నమస్తే అండి. నమస్తే రాజన్న. ఓకే, రాజయ్య గారు, ఇప్పుడు హరీష్ రావు వ్యాఖ్యలకు సంబంధించి బాగా ప్రచారం జరుగుతుంది. నా బాస్ కేసీఆర్ మాత్రమే అని చెప్పడం వెనక ఆంతర్యం మీరేం చెప్తారు మీ పార్టీ తరఫు నుంచి? ఇది ఇప్పుడు కాదు, వారిని ఎప్పుడు అడిగినా కూడా అదే సమాధానం చెప్తారు, అదే నిజం. కాబట్టి ఈవెన్ కేటీ రామారావు గారు వర్కింగ్ ప్రెసిడెంట్ గా నియమించిన తర్వాత కూడా అనేక సందర్భాలలో మరి హరీష్ రావు గారు స్పందించిన విధానం ఇదే. నేను వారి నాయకత్వంలో పనిచేస్తాను, ఒక సైనికుల్లాగా పనిచేస్తానని అనేక సార్లు హరీష్ రావు గారు తన విధేయతను చాటడం జరిగింది. అయితే ఇక్కడ విషయం ఏంటంటే ఇది వారసత్వానికి సంబంధించిన అంశం కానే కాదు. కారణం ఏంటంటే ఇప్పుడు కేసీఆర్ గారే మా బాస్, కేసీఆర్ గారే మా నాయకుడు. కుటుంబ సభ్యుల మధ్యలో ఏదైనా ప్రపంచాలు వచ్చాయంటే అది సర్దుమణిగిపోతుంది. కానీ ఈ రోజు కార్యకర్తలందరినీ కంటికి రెప్పలా కాపాడుకునే బాధ్యత కేసీఆర్ గారి మీద ఉన్నది. మేమందరం వారి నాయకత్వంలోనే పనిచేస్తున్నాం. హరీష్ రావు గారు కానీ, కేటీఆర్ కానీ, తర్వాత ఇప్పుడున్న మంత్రులుగా మాజీ మంత్రులు కానీ, మొత్తం 60 లక్షల మంది సభ్యులందరూ కూడా కేసీఆర్ గారి నాయకత్వాన్ని బలపరుస్తున్నాం. కేసీఆర్ గారే మా నాయకుడు అని చెప్తున్నాం. ఆయన దిశానిర్దేశంలోనే ఇప్పటి వరకు పనిచేయడం జరుగుతుంది. అది ఎల్పీ లీడర్ గా, మరి ప్రతిపక్ష నాయకుడుగా అసెంబ్లీలో ఏదైనా మాట్లాడాలన్నా వారి నిర్ణయమే. తర్వాత బయట ఏదైనా అంశం పైన రెస్పాండ్ అవ్వాలన్నా కూడా, కేంద్ర ప్రభుత్వం మీద మాట్లాడాలన్నా కూడా కేసీఆర్ గారు దిశ నిర్దేశించి పార్టీ క్యాడర్ ను ఏ రకంగా ముందుకు పోవాలో చెప్పిన సందర్భం మనం అనేక సార్లు చూసినాం. ఆ కేసీఆర్ గారు మరి రాజకీయ ధురంధరుడు అని చెప్పేసి ఆయనకు గొప్ప పేరుంది. 10 సంవత్సరాలు మరి భారతదేశంలో నెంబర్ 1 రాష్ట్రంగా ఏర్పాటు చేయడానికి 14 సంవత్సరాలు ఉద్యమ నేతగా, తర్వాత
ఉద్యమం చేసి సాధించిన తెలంగాణకు 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా మరి కేసీఆర్ గారు ఉండి భారతదేశానికే ఆదర్శ రాష్ట్రంగా అన్ని రంగాలలో అభివృద్ధి చేసిన చరిత్ర, ఒక మిషన్ కాకతీయ భారతదేశంలో ఒక చరిత్ర, మిషన్ భగీరథ భారతదేశంలో ఒక చరిత్ర, అదేవిధంగా పల్లె ప్రగతి విషయంలో భారతదేశంలో ఒక చరిత్ర, సాగునీటి రంగంలో 3.5 కోట్ల మెట్రిక్ టన్నుల వరి ధాన్యాన్ని సాగు చేయడంలో మరి తెలంగాణ భారతదేశానికి ఆదర్శం, ఐటీ రంగంలో భారతదేశంలో మరి తెలంగాణ ఆదర్శం. ఇట్లా చెప్పుకుంటూ పోతే అనేక రకాలుగా ఈరోజు భారతదేశంలో ఎక్కడ లేనన్ని మెడికల్ కళాశాలలు, ప్రతి జిల్లాకు మెడికల్ కళాశాల ఉన్నదంటే అది కేసీఆర్ గారి ఆలోచన. అదేవిధంగా 1021 రెసిడెన్షియల్ పాఠశాలలు ఉన్నాయంటే అది కేసీఆర్ గారి ఆలోచన. విద్యారంగంలో ఈ రకంగా మన ఊరు మనబడి ఒక చక్కటి కార్యక్రమం తీసుకొని ఈరోజు ప్రైవేటు పాఠశాలలకు ధీటుగా గవర్నమెంట్ పాఠశాలలు తీసుకొచ్చిందంటే అది ఒక చరిత్ర. ఇట్లా చెప్పుకుంటూ పోతే అనేక కార్యక్రమాలన్నీ కూడా కేసీఆర్ గారి ఆలోచనలో భాగంగానే మేధోమథనం చేసి ప్రవేశపెట్టిన పథకాలు, వాటిని అమలు చేయడంలో మేమందరం కూడా పనిచేసినాం. దాంట్లో మరి రాముడికి హనుమంతుడిలాగా హరీష్ రావు గారు గొప్పగా ముందు వరుసలో ఉండి ఆనాడు మిషన్ కాకతీయ చెరువులు మరమ్మతు చేసే కార్యక్రమం కావచ్చు, అదేవిధంగా ఈరోజు ఇరిగేషన్ శాఖ మంత్రిగా ఉండి 3.5 కోట్ల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం రావడానికి ప్రాజెక్టుల నిర్మాణం కావచ్చు. తప్పకుండా కేసీఆర్ గారి మార్గదర్శకంలో హరీష్ రావు గారు మరి ఇరిగేషన్ శాఖ మంత్రిగా గొప్ప సేవలు మరి ప్రభుత్వంలో ఉండి అందించడం జరిగింది. కాబట్టి ఈ రోజు ఇక్కడ ఎవరు వస్తారు ఎవరు పోతారని మాట్లాడే సందర్భం కాదు. పార్టీకి ఎవరు ఎంత పెద్దవాళ్ళైనా కూడా పార్టీ నియమ నిబంధనలకు వ్యతిరేకంగా పోతే గతంలో అనేక మంది మీద కేసీఆర్ గారు చర్యలు తీసుకున్నారు. దాంట్లో భాగంగానే కవితను తీసుకోవాల్సిన అవసరం ఉంది. అంతేగాని కవిత అతీతమేం కాదు. ఇంకా ఆమె బంగారు భవిష్యత్తును కాలరాసుకున్నది. అంటే తను చెట్టు మీద కూర్చొని ఆ కొమ్మను నరుక్కున్నది. బయట వాళ్ళు ఎన్ని రకాలుగా ప్రలోభాలు పెట్టినా, ఏ పార్టీ వాళ్ళు ఏ రకంగా ఆమెను వాడుకోవాలనుకున్నా కూడా వాళ్ళు ఎవరు కూడా మరి ఆమెకు ఇప్పుడున్న స్థానాన్ని ఇచ్చే పరిస్థితి ఉండదు. ఎందుకంటే ఒక సంస్థకు జాగృతికి రాష్ట్ర అధ్యక్షురాలైందంటే కేసీఆర్ గారి పుణ్యము, కేసీఆర్ చలవ, కేసీఆర్ గారి బిడ్డ కాబట్టే ఆ రకంగా అధ్యక్ష స్థానంలో ఉన్నది. అటు తర్వాత 2 సార్లు ఎంపీగా పోటీ చేసినా, ఓసారి గెలిచి ఓసారి ఓడిపోయినా, ఇప్పుడు ఎమ్మెల్సీ ఉన్నా కూడా అది కేసీఆర్ గారు పెట్టిన భిక్షనే. సో కాబట్టి ఆమె మంచి భవిష్యత్తును నాశనం చేసుకుంది. మరి ఏదో చిన్న చిన్న ఆలోచనలు చేసుకొని ఆయన భవిష్యత్తును నాశనం చేసుకుంది. తప్పకుండా ఇప్పటికైనా చేసిన తప్పును ఒప్పుకొని ఇప్పటికీ కేసీఆర్ గారి నాయకత్వంలోనే నేను పనిచేస్తా, కేసీఆర్ బొమ్మ పెట్టుకునే తిరుగుతా అంటున్నది. కాబట్టి తండ్రికి విధేయురాలిగా ఉండేది ఉంటే రాబోయే రోజుల్లో ఆమె భవిష్యత్తును ఆమె తీర్చిదిద్దుకోవాల్సిన అవసరం తప్ప ఎవరు కూడా ఆమెకు మరి అడ్డు కానీ లేదా నిలువు కానీ ఎవరు కూడా కారు. కాబట్టి కేసీఆర్ తర్వాత వారసత్వం అంశం అనేది ఇప్పుడు రాదు. ఎందుకంటే మేమందరం కూడా కేసీఆర్ గారి నాయకత్వంలోనే పనిచేయడం జరుగుతుంది. ఓకే నాగరాజు గారు, మీరు చెప్పండి, లండన్ వేదికగా హరీష్ రావు కామెంట్స్ ని మీరు ఏ విధంగా చూస్తారు? మీ అభిప్రాయం ఏంటి? ఇది తెలంగాణ యావత్ ప్రజలు చూస్తున్నారు. రాజన్న చెప్పినట్టుగా తెలంగాణను మొత్తం మొదటిగా సరే వారి ఏదైతే నాయకత్వము లేక లీడర్షిప్ దాంట్లో వాళ్ళ పార్టీ అంతర్గత కుమ్ములాటలు, ఫ్యామిలీ డిస్ప్యూట్స్, ఫైనాన్షియల్ డిస్ప్యూట్సా లేక ఏంటిదా అవన్నీ ఒక ఎత్తు అయితే లీడర్షిప్ సరే వాళ్ళకు వదిలేస్తాం. లీడర్షిప్ విషయంలో మేము ఇంటర్ఫేర్ కాము. అలాగే సెకండ్ థింగ్ ఇంపార్టెంట్ ఏంటంటే కవితను ఎవరో వాడుకుంటలేము మేము. మాకు అసలే అవసరం లేదు కాంగ్రెస్ ప్రభుత్వానికి ఆమెను ఏదో పావులాగా వాడుకునో లేకుంటే ఇంకేదో ఆమెను మా పార్టీలో చేర్చుకుందామనో లేక అలాంటి ఉద్దేశం మా పిసిసి గారు క్లియర్ గా డిక్లేర్ చేశారు. అసలు మేము మా పార్టీకి కూడా చేర్చుకోమని అంటున్నాం. మేము ఆమెను పావులాగా వాడుకుంటారని రాజన్న అంటున్నాడు. కానీ అది రెండవ అంశం. మూడవ అంశం అన్న సుదీర్ఘంగా మాట్లాడిండు. అన్నిట్లలో తెలంగాణ అభివృద్ధి పథకంలో అన్నిట్లో వాళ్ళ ఒక చరిత్ర సృష్టించిందని. ఎక్కడన్నా అన్నిట్లో ఎక్కడ చూసినా కూడా అప్పుల కుప్పలు చేసిపోయిండ్రు. ఎందులో చూసినా స్కామ్స్ అయినాయి. అన్నిట్లో ఎక్కడ చూడు ఎడ్యుకేషన్ నుండి తీసుకుంటే ప్రతి దాంట్లో అప్పుల కుప్పలు చేసి పెట్టిపోయిండ్రు. ఒంటెద్దు పోకడ. కనీసం మీకు కూడా రెస్పెక్ట్ లేకుండా పార్టీలో మిమ్మల్ని కూడా
డిప్యూటీ సీఎం ఉన్నప్పుడు తొలగించారు. అది కూడా దళితులం మనం. దళితులకు ఏ విధంగా వారు రెస్పెక్ట్ ఇచ్చిండ్రో ప్రజలందరూ గమనించారు. యావత్ తెలంగాణ ప్రజలు మిమ్మల్ని తీసేసినప్పుడు అందరం బాధపడ్డాం. అరే, ఒక మంచి నాయకుడు, ఒక డాక్టర్ గా ఉండి సుదీర్ఘంగా పనిచేసిన అనుభవం ఉన్న డాక్టర్ ను కూడా డిప్యూటీ సీఎం నుండి తొలగించిండు. ఎందుకంటే దళితుడు కాబట్టి తొలగించిండు అనేది అందరం బాధపడ్డాం అప్పుడు. సరే, ఇవన్నీ ఒక ఎత్తు అయితే, ఎక్కడ చూసినా కూడా అప్పుల కుప్ప చేసిపోయిన రాష్ట్రాన్ని ఇప్పుడిప్పుడే ఒక కొలిక్కు తీసుకొని వస్తున్నాం. ప్రతిదీ ఒక్కొక్కటి చేపలు తీసుకున్నా స్కామే, గొర్రెలు తీసుకున్నా స్కామే, ఎండ్ల తీసుకున్నా స్కామే మొత్తం. ఇక కాళేశ్వరం కోసం గొప్పగా చెప్తున్నారు. చాలా టీవీలలో పెట్టి అన్ని టూరిస్టులను పెట్టి బస్సులు పెట్టి తీసుకుపోయి చాలా గొప్పగా చూపెట్టిండ్రు. చాలా సింపుల్ గా మాట్లాడుతున్నారు. ఏదో 3 పిల్లలు గుంగినా ఏమైతే అని. 3 పిల్లలు గుంగితే మన ఇంటికే మనం ఒక ఇల్లునే తీసుకుందాం. ఒక ఇల్లు ఒక 3 పిల్లలు గుంగితే ఎట్లుంటుందో, ఒక కామన్ మేస్త్రిని, అంటే ఒక చిన్న మేస్త్రి, ఏమి చదువుకొని మేస్త్రి కట్టేటప్పుడు పిల్లలు కుంగిపోతే ఏమవుతుందో వాడే చెప్తాడు. అలాంటి యొక్క చరిత్ర ఇప్పుడు చరిత్రహీనులాగా మిగిలిపోతున్నది టిఆర్ఎస్ పార్టీ. మన టిఆర్ఎస్ నుండి తెలంగాణ ఏదైతే ఉద్యమకారులతోని అందరూ ఇందులో ఒక కల్వకుంట్ల కుటుంబంతో వచ్చిందని చెప్పుకుంటున్నారు. కాదు, ఆయన ఒక ఉద్యమ నాయకుడు కావచ్చు, కానీ ఆ రెస్పెక్ట్ ఉంది. ఉద్యమ నాయకుడిలాగా వారికి ఆ రెస్పెక్ట్ ఉంది కేసీఆర్ గారు. కానీ ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో ప్రతి ఒక్క పౌరుడిది, ప్రతి ఒక్క కులాంది, ప్రతి ఒక్క మతాంది అందరూ కలిసికట్టుగా ఆ రోజు సకల జనుల సమ్మె జరుగుతూనే, అలాగే శ్రీకాంతాచారి లాంటి విద్యార్థులు, అలాగే మా పోలీస్ కిష్టాయి లాంటి ఇలా సుమారు 1600 మంది అమరత్యాగాలు చేసినాక తెలంగాణ వచ్చిందే మనం నీళ్లు, నిధులు, నియామకాల కోసం. కానీ ఎక్కడ నియామకాలు జరిగినాయి, ఎక్కడ నీళ్లు వచ్చినాయి, ఎక్కడ నిధులు వచ్చినాయి, అన్ని ఇప్పుడు నేను అందుకే చాలా సార్లు ప్రశ్నలు ఇచ్చినాను. నేను మీకు తెలంగాణ రాకముందు మీ యొక్క ఆస్తిపాస్తులు ఎంత, ఇప్పుడు తెలంగాణ సాధించినాక ఎంత ఆస్తిపాస్తులు కల్వకుంట్ల ఫ్యామిలీ అనేది. కానీ దానికి ఎవరు కూడా ముందుకు వస్తలేరు, ముందుకొచ్చి ఆ ఛాలెంజ్ ని స్వీకరిస్తలేరు. వాళ్ళ ఆస్తులేనిది. ఇప్పుడు అత్యంత సంపన్నమైన కుటుంబం భారతదేశంలో రాజకీయంగా ఉన్నదంటే ఓన్లీ కల్వకుంట్ల కుటుంబం. దానికి ఎన్నో నిదర్శనలు, ఎన్నో ఎగ్జాంపుల్స్ ఇవ్వగలుగుతాం, అన్నిటిని కూడా చూపెట్టగలుగుతాం. వాటిని ప్రతి దాంట్లో కూడా ఎవిడెన్స్ ప్రకారంగా ఈ యొక్క ఇప్పుడు ఆల్రెడీ వాళ్ళ కుటుంబంలో మొదలైంది. తప్పనిసరిగా నాయకత్వం కోసమే మొదలైంది. ఇది తప్పనిసరిగా ఎన్టీ రామారావుకి ఏమైందో టిఆర్ఎస్ కూడా అదే అవుతుంది అనేది నా యొక్క అంచనా. 100% ఇందులో కుమ్ములాట స్టార్ట్ అయింది. ఆమె కవిత సోదరి మహిళ అయినా కూడా నిజాలు చెప్పింది, వచ్చి ఎంత దయ్యాలు ఉన్నాయన్నది. 100% ఆ టిఆర్ఎస్ పార్టీకి ఎలియాస్ బీఆర్ఎస్ పార్టీకి దయ్యాలు పెట్టినాయి. ఆ దయ్యాలు ఎవరో పేర్లు చెప్పింది. ఆమెను ఏ విధంగా బయటికి పంపిందో చెప్పింది. ఆమెను ఏ విధంగా ఓడించిందో చెప్పింది. ఆమె అన్ని స్పష్టంగా చెప్పింది. ఆమె ఓడిపోవడానికి కానీ, ఈ రోజు ఆమె బయటికి పోవడానికి కానీ, ఆమె మహిళ పాపం ఆ రోజు తెలంగాణ సంస్కృతిని మీదెత్తుకొని తీసుకొచ్చిన నన్ను గౌరవించకుండా నన్ను పార్టీల నుండి పాలదోలే విధంగా ఈ రోజు ఈ యొక్క అందరూ పక్కకుండి నా మీద కుట్రలు పండుతున్నారు. లాస్ట్ కు వాళ్ళ నాన్నను కూడా కలవకుండా చేసిండ్రు. దానికి తప్పనిసరిగా ఆమె ఛాలెంజ్ చేసింది. నిజాలు తెలుస్తాయి. నిజాలు టైం దేనికైనా కూడా సమయమే సమాధానం చెప్తుందని మొన్న ఆమె మళ్ళీ ప్రస్తావించింది. కాబట్టి ఈ యొక్క నాయకత్వ విషయాలలో 100% కుమ్ములాట మొదలైంది. 100% టీడీపీ గౌరవ మాజీ స్వర్గీయులు ఎన్టీ రామారావు ఏందో అదే విధంగా పిఆర్ఎస్ పార్టీలో కూడా అదే విధంగా చీలికలు వస్తున్నాయి. 100% ఆమె 25 మందికి ఫండింగ్ చేసిందనేది చెప్పింది. అది 100% ట్రూ. అలాగే కేటీఆర్ ని ఓడగొట్టాలని, అలాగే కేసీఆర్ ని ఓడగొట్టాలని డబ్బులు పంపిందన్నారు. అది 100% ట్రూ. ఇక దానికంటే ఇంకా సాక్ష్యాలు అవసరం లేదు. తప్పనిసరిగా ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే నిర్ణయం తీసుకుందో అసెంబ్లీలో చర్చించి కాళేశ్వరం పైన తప్పనిసరిగా ఇది సిబిఐ కిందికి ఇచ్చిండ్రో ప్రజలందరూ చూసిండ్రు, హర్షించిండ్రు. ఎస్, ఇక్కడ చేసే రాజకీయ కక్ష వాళ్ళు అంటున్నారు, రాజకీయ కక్షపూరితంగా కేసులు పెట్టిండ్రు అంటున్నారు. కాబట్టి ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం అందుకనే మా గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు
దాన్ని స్వచ్ఛందంగా సిబిఐకి ఇచ్చింది. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం మరియు సిబిఐ అంటే మోడీ అంటేనే వాళ్ళ దగ్గర ఉన్న ఈడీ, సిబిఐ, అలాగే ఇప్పుడు కొత్తగా ఓట్చోర్ ఈసీ కూడా వాళ్ళ కంట్రోల్నే ఉన్నది. ఏ విధంగా స్వీకరిస్తుందో ప్రజలు గమనిస్తున్నారు. వేచి చూద్దాం తప్పనిసరిగా. అది నా ఒపీనియన్. ఓకే రాజయ్య గారు, మీరు అంతకుముందు అంటూ మాట్లాడుతూ కవిత ప్రలోభాలకి గురయ్యింది అని అంటున్నారు. నిజంగానే ప్రలోభాలకి గురయ్యేంత వ్యక్తిత్వం అంటారా తనది? ప్రలోభాలకు గురవడం అంటే ముందే చెప్పింది, రేవంత్ రెడ్డి గారి పేరు ప్రస్తావించడం జరిగింది. రేవంత్ రెడ్డి గారి పేరు ప్రస్తావించింది అంటేనే అర్థము సో వారి ఇన్ఫ్లుయెన్స్ ఉండొచ్చు అని ఓన్లీ ఊహాగానాలు మాత్రమే. కారణం ఏదైనా కూడా ఒక వ్యక్తి ఒక పార్టీ నుండి బయటికి వచ్చినప్పుడు తప్పకుండా ఒకవేళ రాజకీయాల కనుక కొనసాగాలనుకున్నప్పుడు అనేక మంది వారిని ప్రలోభ పెట్టడానికి అవకాశం ఉంటుంది. అది బీజేపీ ప్రభుత్వం కావచ్చు, లేదా టీడీపీ కావచ్చు, పార్టీ కావచ్చు, లేకపోతే కాంగ్రెస్ పార్టీ కావచ్చు. ఎవరైనా కూడా ఒకరు పార్టీ నుండి రాజీనామా చేసి ఫ్రీగా ఉండేది ఉంటే ఎవరైనా ప్రలోభ పెట్టి వాళ్ళ పార్టీలోకి తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. నేను ఏది వ్యక్తుల పేరు చెప్పట్లేదు, పార్టీ పేరు కూడా చెప్పట్లేదు, అది ఒక అవకాశం మాత్రమే. సో అంతేకాకుండా ఈరోజు తెలంగాణలో మొత్తం మొన్న కాగ్ నివేదిక కేంద్ర ప్రభుత్వం క్లియర్ గా చెప్పడం జరిగింది. మొత్తం 10 సంవత్సరాల కాలంలో బీఆర్ఎస్ ప్రభుత్వము 2,20,000 కోట్లు మాత్రమే అప్పు తీసుకురావడం జరిగిందని చెప్పేసి, అదేవిధంగా 20 నెలల కాంగ్రెస్ పాలన 2,80,000 కోట్ల రూపాయలు తీసుకురావడం జరిగిందని క్లియర్ గా కేంద్రంలో రఘునందన్ గారు ప్రశ్న చేస్తే కేంద్ర మంత్రి సమాధానం చెప్పడం జరిగింది. సో దీన్ని బట్టి ఏం తెలుస్తుంది, మొత్తం కేసీఆర్ గారు 2,20,000 కోట్ల రూపాయల అప్పు తీసుకొస్తే దానికి 4,20,000 కోట్ల ఆస్తులను సమకూర్చడం జరిగింది. తెలంగాణ ఆస్తులను పెంచడం జరిగింది. మరి రేవంత్ రెడ్డి ప్రభుత్వము 20 నెలల్లో 2,80,000 కోట్లు తీసుకొని వచ్చి మరి ఏ ఆస్తులు పెంచారు? ఇప్పటి వరకు ఒక ప్రాజెక్టు కట్టలేదు, కొత్తగా ఒక ప్రణాళిక మొదలుపెట్టి ఒక కొత్త పథకాన్ని కూడా పెట్టని పరిస్థితి మనం చూస్తున్నాం. తీసుకొచ్చిన డబ్బులన్నీ ఏమిటి ఖర్చు పెట్టి, ఇప్పుడు కేసీఆర్ గారు అప్పు తీసుకొచ్చిండంటే మిషన్ కాకతీయ చేయగలిగిండు, మిషన్ భగీరథ తీసుకురాగలిగిండు, సెక్రటరేట్ కట్టగలిగిండు, అంబేద్కర్ స్టాచ్యూ పెట్టగలిగిండు, అమర స్తూపం పెట్టగలిగిండు, తర్వాత పోలీస్ కంట్రోల్ రూమ్ చేయగలిగిండు, ప్రతి జిల్లాకు జిల్లా కలెక్టరేట్ సమగ్ర ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్లు కట్టగలిగిండు, ప్రతి జిల్లాకు ఒక మెడికల్ కళాశాల ఇవ్వగలిగిండు, తర్వాత అదే విధంగా మరి ఇంతకుముందు చెప్పినట్టు 1,021 రెసిడెన్షియల్ పాఠశాలలు ఇవ్వగలిగిండు, తర్వాత అనేక రకాలుగా మిషన్ భగీరథ పేరు మీద ఇంటింటికి నల్లిచ్చిన చరిత్ర, రైతుకు 24 గంటల ఉచిత కరెంటు, రైతుకు చనిపోతే 5 లక్షల రూపాయలు మరి బీమా, అదేవిధంగా రైతు బంధు కింద మరి 11 సార్లు 73,000 కోట్ల రూపాయలు ఇచ్చిన చరిత్ర మరి బీఆర్ఎస్ ప్రభుత్వానికి ఉన్నది. కాబట్టి ప్రజల ఆత్మగౌరవం పెరిగే విధంగా గ్రామీణ ఆర్థిక పరిపుష్టి పెరగడం కోసము కుల వృత్తులను గౌరవించి మరి గొర్రెలు ఇచ్చిన, అదేవిధంగా మీరు అన్నట్టు చేప పిల్లలు ఇచ్చిన, వాళ్ళ కుల వృత్తిని గౌరవించి గ్రామాలలో ఆర్థిక పరిపుష్టి పెరగడం కోసం చేసిన పరిస్థితి. అవన్నీ కూడా మళ్ళీ తినేది ఎవరు? ప్రతిసారి ఇటు కర్ణాటక నుండి మహారాష్ట్ర నుండి మనం గొర్రెలను దిగుమతి చేసుకునే పరిస్థితి ఉండేది. ఈ రోజు సమృద్ధిగా మనము గొర్రెలను మన రాష్ట్రానికి సరిపోయే మాంసాన్ని మనం సమృద్ధిగా సమకూర్చుకోగలుగుతున్నాం. అదే విధంగా చేపలు కూడా ఇంతకుముందు ఆంధ్ర మీద ఆధారపడే వాళ్ళం మనం. ఈ రోజు మన సంపద మన మన చేపలు మనకు సమృద్ధిగా దొరికే పరిస్థితి. కాబట్టి అది కులవృత్తిగానే చూడకుండా మన ఫుడ్ను మైగ్రేట్ చేసుకోవడం కాకుండా మన రాష్ట్రంలో పండే విధంగా చేసే కార్యక్రమాలు. ఏదేమైనా కూడా 28 రాష్ట్రాలు, అందులో తెలంగాణను చూసి 27 రాష్ట్రాలకు సంబంధించిన ముఖ్యమంత్రులు, అదేవిధంగా కేంద్ర మంత్రులు అనేక సార్లు వచ్చి కూడా కితాబ్ ఇచ్చిన సంగతి మనందరూ కూడా తెలుసు. పల్లె ప్రగతి కార్యక్రమం జాతీయ అవార్డులో 38 అవార్డులో 23 అవార్డులు తెలంగాణకి రావడం, అందులో వరంగల్లో మా గణపురం నియోజకవర్గం నెల్లుట్ల ఉత్తమ గ్రామంగా మరి పరిశుద్ధి చేసిన నీళ్లను సమృద్ధిగా ఇస్తున్న గ్రామంగా నెల్లుట్ల గ్రామము మరి ఎన్నుకోవడం జరిగింది. ఇట్లా చెప్పుకుంటూ పోతే అనేక రకాలుగా
అవార్డులు రివార్డులన్నీ కూడా ఆనాడు తెలంగాణ ప్రభుత్వంలో బీఆర్ఎస్ పార్టీగా కేసీఆర్ గారి నాయకత్వంలోనే వినూతన కార్యక్రమాలు చేస్తారు. నల్గొండ లాంటి ఫ్లోరైడ్ జిల్లాను ఫ్లోరైడ్ రహిత జిల్లాగా ఏర్పాటు చేసుకొని అనేక ప్రాంతాలకు ఒక పక్క కాళేశ్వరము, ఇంకో పక్క మరి పాలమూరు రంగారెడ్డి, కిందికి పోతే సీతారామ ప్రాజెక్టు, వీటన్నిటి ద్వారా అట్లాగే ఎస్ఆర్ఎస్పి పునర్జీవ పథకం పేరు మీద ఎస్ఆర్ఎస్పిని రినోవేట్ చేసి కింది వరకు 3rd ఫేజ్ వరకు కూడా నీళ్లు పోయేటట్టు ఏర్పాటు చేసి ఈ రోజు ప్రతి ఎకరాకు ప్రతి నియోజకవర్గానికి 1,00,000 ఎకరాల మాగాని అంటే మా గణపురం నియోజకవర్గంలోనే 1,53,000 ఎకరాలకు నీళ్లు ఇచ్చేయడానికి స్థిరీకరణ చేసుకోవడం జరిగింది. సో ప్రణాళికలు చేయాలి, సమీక్షలు చేసుకోవాలి, ఒక పథకాన్ని ముందుకు తీసుకుపోవాలి. మరి రేవంత్ రెడ్డి గారు మరి అదృష్టం, చిన్న వయసులో ముఖ్యమంత్రి అయ్యాడు, తప్పకుండా మా అందరి సహకారం ఉంటుంది. కానీ ప్రతిపక్షాలు కూడా సహకరిస్తాయి. కానీ వారి భాష ఒక ముఖ్యమంత్రిగా ఉండి పేగులు తీసి మెడలేసుకుంటాము అని ఒక ముఖ్యమంత్రి మాట్లాడడం కావచ్చు, తొక్కుకుంటా పోతా అని చెప్పే ముచ్చట కావచ్చు, కనుగుడ్లు బీకేసి మరి గోళీలు ఆడుకుంటానే ముచ్చట కావచ్చు, తొండలను పాయింట్లకు జొర్రగొడతా అనే మాట కావచ్చు. నువ్వు అధికారంలోకి రావడానికి అనేక హామీలు ఇవ్వచ్చు, తప్పు కాదు. నీకు 5 సంవత్సరాల మ్యాండేటరీ ఉన్నది. నీకు ఈ 5 సంవత్సరాల కాలంలో నేను తప్పకుండా ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తాను ప్రజల్లోకి పోయేది ఉంటే అందరూ అప్రిషియేట్ చేసేవాళ్ళు. కానీ దేవుళ్ళ మీద ఒట్లేసుడు, ఏ జిల్లాకు పోతే ఆ జిల్లాకు, ఏ పండుగ వస్తే ఆ పండుగ వరకు 100 రోజులు అని చెప్పి, దసరా అని చెప్పేసి ఇట్లా చేయడం వల్ల ఏమిటి, మళ్ళీ ఆఖరికి ఏం చేయకపోవడం వల్ల ఈ రోజు మరి ఈ పరిస్థితి వచ్చింది. సరే, ఏదేమైనా కూడా ప్రజలు, న్యాయ నిర్ణేతలు ఇంకా వారికి 3 సంవత్సరాల కాలం ఉంది. ఆఖరి సంవత్సరం ఎట్లా ఎన్నికల సంవత్సరము. ఇప్పుడు ఆల్రెడీ 21 నెల 7వ తారీఖు తోటి మరి 20 నెలలు అయిపోతా ఉన్నది. కాబట్టి మధ్యలో 2 సంవత్సరాలని గొప్పగా పనిచేస్తే అటు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంగా ఏర్పడ్డది కాబట్టి ప్రజలిచ్చే మ్యాండేటరీకి, మరి ప్రజలిచ్చే తీర్పుకు కాంగ్రెస్ వాళ్ళు సిద్ధంగా ఉండాలి. మేమైతే ప్రతిపక్షంగా మమ్మల్ని కూర్చుండబెట్టింది కాబట్టి ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చే వరకు మేము ముళ్ళుగర్రలాగా పొడుస్తూనే ఉంటాం, వెంటబడతాం, వేటాడతాం. తప్పకుండా ప్రజల హామీలు నెరవేర్చే వరకు తప్పకుండా ప్రజా ఉద్యమాలు చేస్తూనే ఉంటాం. ఆ రకంగా ఈరోజు ఏ హామీలు ఇచ్చే 420 హామీలు, 6 గ్యారంటీలు ఇచ్చేసి ఏదైతే ప్రజల మద్దతు పొందారో 420 హామీలు నెరవేరాలి. అదేవిధంగా మరి 6 గ్యారంటీలు నెరవేరితే తప్పకుండా ప్రజలు వారి పక్షాన ఉంటారు. లేదా అవి అమలు చేయడం లేదు కాబట్టి మేము ప్రజా పోరాటం చేసి వాళ్ళకి అర్థమయ్యే భాషలు చెప్తే మమ్మల్ని ప్రజలు ఆశీర్వదిస్తారు. మొన్న కూడా 1.8 ఓట్లతో మాత్రమే, అంటే 1000కి 18 ఓట్లు తక్కువ రావడం వల్ల మరి ఓడిపోవడం జరిగింది. 100కు 2 ఓట్లు అన్నట్టు. సో వారు ఇస్తారన్నారు, పెన్షన్ పెంచుతానన్నారు, తులం బంగారం ఇస్తానన్నారు, తర్వాత స్కూటీ ఇస్తానన్నారు, తర్వాత కేసీఆర్ గారు 2 పంటలకు ఇస్తాను, నేను 3 పంటలకు భరోసా ఇస్తానని చెప్పిండు, బోనస్ ఇస్తానని చెప్పిండు, సో కౌలు రైతులకు కూడా ఇస్తానని చెప్పి అనేక హామీలు ఇచ్చిండు. సో డెఫినెట్ గా హామీలు ఇవ్వడం నేను తప్పనట్లేదు. ఎందుకంటే ఎవరైనా అధికారంలోకి రావాలనుకున్నప్పుడు అనేక హామీలు ఇస్తారు. కానీ వాటిని అమలు పరచడంలో చిత్తశుద్ధి ఉండాల్సిన అవసరం ఉందని చెప్పేసి మాత్రమే నేను అంటున్నాను. సో తప్పకుండా తినబోతూ రుచెందుకు రేపు స్థానిక ఎన్నికలు దగ్గరలో ఉన్నాయి. సో ఇప్పటి వరకు మరి ఒక ఊరికి వెళ్తే, ప్రతి ఇంటికి వెళ్తే ఆ ఇంట్లో రైతు బంధు ఇచ్చినము, ఆ ఇంట్లో తల్లిదండ్రులు ఎవరైనా ఉంటే 2,200 పెన్షన్ చేసినాము, ఆ ఇంట్లో వికలాంగులు ఉండేది ఉంటే 4,000 పెన్షన్ ఇచ్చినాము, ఆ ఇంట్లో బిడ్డకి పెళ్లి అయితే 1,00,000 కళ్యాణ లక్ష్మి ఇచ్చినాము, ఆ ఇంట్లో మరి ఒంటరి మహిళ ఉండేది ఉంటే 2,000 ఇచ్చినాము, విత్తంతు ఉండేది ఉంటే 2,000 ఇచ్చినాము. అదే విధంగా ఈ రోజు హరితహారం కింద 7 మరి పండ్ల మొక్కలు, పూల మొక్కలు ఇచ్చినాము, ఒక ఇంకుడు గుర్తు చేసినాము, ఇంటింటికి మిషన్ బయలుదేరితే నీళ్ళు ఇచ్చినాము. ఒక ఇంటికి పోతే గిన్నె మేము చేసినామని చెప్పుకోవడానికి ఉన్నది. అదే రేవంత్ రెడ్డి ప్రభుత్వం కావచ్చు లేదా కాంగ్రెస్ నాయకులు ఆ ఇంటికి పోయి మేము ఏం చేసినామని మరి ఓటు అడగాలి. ఆ నాయకులకు ఏమి ఇచ్చి మీరు పంపిస్తారు? ఒక ఊరికి వెళ్తే ఆ ఊర్లో గ్రామ పంచాయతీ ఇచ్చినాం, గ్రామానికి ట్రాక్టర్ ఇచ్చినాం, ట్రాలీ ఇచ్చినాం, పల్లె అదేంది ప్రకృతి వనాన్ని ఇచ్చినాము, నర్సరీ ఇచ్చినాము, డంపింగ్ యార్డ్ ఇచ్చినాము, సెగ్రిగేషన్ షెడ్ ఇచ్చినాము, క్రీడా ప్రాంగణ ఇచ్చినాము. ఒక ఊరి అవసరాలు మొత్తం కూడా ఆ రకంగా ఊరి అవసరాలు తెచ్చుకున్నాం. తర్వాత ఇంటి అవసరాలు తెచ్చాం. మేము ఓటు అడిగి ఓకే రైట్ అండి రాజయ్య గారు, తప్పనిసరిగా మీరు అన్నట్టుగానే హామీల అమలుకి సంబంధించి ఖచ్చితంగా అమలు కాని పక్షంలో క్వశ్చన్ చేద్దాం. రైట్, ఇక ఈ రోజు ఇన్ డెప్త్ లో పాల్గొన్నందుకు రాజయ్య గారు, నాగరాజు గారు థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇక ఇది బీఆర్కే ఇన్ డెప్త్. కీప్ వాచింగ్ బీఆర్కే న్యూస్ తెలుగు సత్తా.